అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. పెన్షనర్లకు ముఖ్య గమనిక 85 లోపు రద్దు అని అయితే తాజా అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్‌లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అండి. వైద్య సేవల పొడిగింపు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్ల వైద్య సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన అధికారులు మరియు ఉద్యోగులకు అందించే వైద్య సేవలను మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పెన్షనర్లకు ఎంతో ఊరట కలిగించే విషయం. ప్రభుత్వం తాజా నిర్ణయంతో పెన్షనర్లు గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రులలో మరియు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్‌లో కూడా వైద్య సేవలను పొందవచ్చు. ఇది దీర్ఘకాలంగా పెన్షనర్లకు అండగా నిలుస్తుంది. ఈ పొడిగింపు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, నిరంతరం వైద్య సంరక్షణ అవసరమైన వారికి ఎంతో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం ఈ పొడిగింపు కోసం ఎదురు చూసే పెన్షనర్లకు ఇది ఒక శుభవార్త. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆరోగ్యం పట్ల తమ బాధ్యతను చాటుకుంది. భవిష్యత్తులో కూడా పెన్షనర్ల సంక్షేమం కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైల్వే టికెట్ రిజర్వేషన్లలో నూతన విధానము. రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే టికెట్ రిజర్వేషన్ కోసం ఆధార్ కార్డు మరియు బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త తరహా నేటి నుంచి అమల్లోకి అయితే వస్తుంది. ఇది సాధారణ రిజర్వేషన్లతో పాటు పెన్షనర్లు మరియు ఇతర ప్రయాణికులు కూడా వర్తిస్తుంది. ఈ మార్పు ప్రధానంగా టికెట్ బ్లాక్ మార్కెట్ను నిరోధించడానికి మరియు దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఆధార్ అనుసంధానం వల్ల టికెట్ బుకింగ్ చేసే వ్యక్తి వివరాలు స్పష్టంగా తెలిసి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని రైల్వే అధికారులైతే భావిస్తూ ఉన్నారు. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లలో కూడా ఈ విధానం అమల్లో ఉంటుంది. తద్వారా బుకింగ్ ప్రక్రియ అనేది మరింత పారదర్శకంగా అయితే మారుతుంది. సో, పెన్షనర్లు రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ యొక్క కొత్త నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలి. తమ ఆధార్ కార్డ్‌ను మరియు బ్యాంకు ఖాతాను టికెట్ బుకింగ్ వ్యవస్థతో అనుసంధానం చేసుకోవడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా టికెట్‌ను పొందవచ్చు. ఇది ప్రయాణికులకు మెరుగైన సేవను అందించడంలో సహాయపడుతుంది మరియు రిజర్వేషన్ల లభ్యతను మెరుగుపరుస్తుంది. ప్రతి ఒక్క పెన్షనర్ ఈ ముఖ్యమైన మార్పును గమనించి అనవసరమైన చర్యలు తీసుకోవాలని అవసరమైన చర్యలు తీసుకోవాలని అయితే ఈ మేరకు కోరటం జరిగింది ఫ్రెండ్స్.